ఇవన్నీ కూడా ల్యాబ్స్ సార్ టోటల్. ఓహో, ఇదంతా ఆ ల్యాబ్సేనా? నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్ ఇది. ఓకే ఓకే ఓకే. కంప్యూటర్ ల్యాబ్, డేటాబేస్ ల్యాబ్, డేటా స్ట్రక్చర్ అల్గోరిథం ల్యాబ్, మొత్తం 12 ల్యాబ్లు. ఇవన్నీ కూడా ఐబిఎం సార్. ఇవన్నీ కూడా మనకు కోడ్స్, పైథాన్ కోడింగ్ లాంగ్వేజ్, C++ లాంగ్వేజ్ నేర్పించే కంప్యూటర్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ ల్యాబ్సా టోటల్? ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా సార్, టోటల్ ఇక్కడ నుంచి టోటల్ 6 ల్యాబ్స్ ఇవి. ఎవ్రీ ల్యాబ్ లో 40 సిస్టమ్స్ ఉంటాయి సార్. ఇలా మనకు డిఫరెంట్ ప్లేసెస్ లో కంప్యూటర్ మొత్తం కూడా ప్యూర్లీ దిస్ యూనివర్సిటీ ఇస్ మెంట్ ఫర్ ఓన్లీ CSE, AIML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ సార్. 160 hours ఆఫ్ పైథాన్ కోడింగ్ యూనివర్సిటీ నేర్పిస్తారు ప్రతి ఒక్క 4 years బీటెక్ లో. ఇక్కడికి ఒక స్టూడెంట్ వచ్చారంటే వాళ్ళకు డెడికేటెడ్ గా ఒక సిస్టమ్ ఉంటుంది సార్. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలా, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ మొత్తం కూడా ఇందులో నుంచి. ఎందుకంటే వీళ్ళ టోటల్ యాక్టివిటీ అంతా కూడా ఇందులో ఎప్పుడు రికార్డింగ్ అయి ఉంటుంది. వీళ్ళ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ మన పేరెంట్స్ కూడా ఇస్తాం సార్. మన ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళ అటెండెన్స్ చెక్ చేసుకోవచ్చు, యూజర్ ఐడి, పాస్వర్డ్ లాగిన్ చేసుకుంటే మార్క్స్ తెలుసుకోవచ్చు, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే ఇంత దూరం పేరెంట్స్ తెలియదు ఇది కదా మాకు కావాలి. ఎందుకనంటే ఇంత దూరం పంపిస్తున్నాం కదా పేరెంట్స్ అయినా డబ్బులు కట్టి, వాళ్ళకు కూడా పర్ఫార్మెన్స్ కి సంబంధించింది త్రూ టెక్నాలజీ ఇలా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అంటే చిన్న విషయం కాదు. ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కంప్యూటర్ ల్యాబ్స్ సార్ టోటల్. ఇప్పుడు ఈ కింద మనకు కనిపించే ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ప్యూర్లీ డెడికేటెడ్ ఫర్ ద కంప్యూటర్ ల్యాబ్స్. ఇందులో 240 సిస్టమ్స్ ఉన్నాయి సార్ టోటల్లీ. ఈచ్ ల్యాబ్ లో 20 సిస్టమ్స్ ఉంటాయి అంతే. అడ్వాన్స్ మెషిన్ లెర్నింగ్, IoT ల్యాబ్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ల్యాబ్. ఇప్పుడు మేము మొబైల్ యాప్స్ ఉంటాయి కదా సార్, అప్లికేషన్స్ అన్ని ఇక్కడ డెవలప్ చేస్తారు స్టూడెంట్స్. ఇది వచ్చేసి ఫ్రమ్ ద గ్రాంట్ ఆఫ్ మోడర్నైజేషన్ రిమూవల్ ఆఫ్ అబ్సొలెన్స్ రూరల్, మాడ్రాబ్ అని చెప్పేసి ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019-20 లో మన AICT దీన్ని గ్రాంట్ చేసింది. నాగేంద్ర గారు చూస్తే చాలా అడ్వాన్స్డ్ గా ఉంది ఈ ల్యాబ్ అంతా. ఏంటి సార్ ఇది, దేనికి సంబంధించింది? ఇది వచ్చేసి 5G నెట్వర్కింగ్ ల్యాబ్ సార్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ అవ్వాలన్నా, నెట్వర్క్ మేనేజ్మెంట్ లో, IoT లో ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ అవ్వాలంటే మాత్రం మనకు ఇప్పుడున్న నెట్వర్క్ అంతకుముందు 1G, 2G, 4G ఇట్లా ఉండే కదా సార్. ఇప్పుడు 5G నడుస్తుంది. వీళ్ళు అప్ టు 10G వరకు కూడాను స్టూడెంట్స్ కి నెట్వర్క్ మేనేజ్మెంట్ లో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కి మన ఇండియాలోనే ఇటువంటి టైప్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ ల్యాబ్లు ఓన్లీ 5 IITs లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఇన్ గణపతి యూనివర్సిటీ 5G ల్యాబ్స్ అంతా కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సార్ మొత్తం. గణపతి యూనివర్సిటీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ వర్ నెట్వర్క్స్. సో స్టూడెంట్స్ కి ఎక్స్టెన్సివ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలనుకుంటే బెటర్ ఆప్ట్ ఫర్ గణపతి యూనివర్సిటీ సార్. మొత్తం ల్యాబ్లు ఎందుకు ల్యాబ్ అని చెప్పి ఇంత ల్యాబ్ల చుట్టూ మీకు కూడా కనిపిస్తుంది చెప్తున్నా అంటే సార్, ఒకటి మెకానికల్ వాళ్ళకు, EC వాళ్ళకు, ట్రిపుల్ వాళ్ళకి ఏంటంటే వర్క్ షాప్స్ ఉంటాయి. వీళ్ళ కంప్యూటర్ సైన్స్ చదువుకునే స్టూడెంట్స్ కి కంప్యూటరే వాళ్ళ వర్క్ షాప్. అంతే కదా సార్. సో అందుకే ఇవన్నీ కావాలి సార్ ఖచ్చితంగా. ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక సిస్టమ్ అనేది డెడికేటెడ్ గా ఉండాలి. గణపతి యూనివర్సిటీలో VLSI డిపార్ట్మెంట్ కి వచ్చాము. సో ఇక్కడ చూస్తే మొత్తం ల్యాబ్ ఫెసిలిటీలో కనుక మనం చూస్తే టెక్నాలజీ ఏ విధంగా వాళ్ళ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ నేర్పిస్తున్నారు అనేటువంటి క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ ఒక కార్ కూడా ఉంది. ప్రాజెక్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇదన్నీ కూడా ల్యాబ్స్ సార్. మొత్తం 14 VLSI ల్యాబ్స్ ఉన్నాయి ఇన్ క్యాంపస్ లో. ఈ యూనివర్సిటీ EC చదువుకున్న స్టూడెంట్స్ కి VLSI ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద ది బెస్ట్ క్యాంపస్ అని చెప్పుకోవచ్చు గణపతి యూనివర్సిటీ. ఎందుకనంటే మైక్రాన్ అని చెప్పి ఒక EC ఎలక్ట్రానిక్ కంపెనీ మనకి యూనివర్సిటీ ఇన్ క్యాంపస్ లో ఇన్ఫో చిప్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ కి ఏంటంటే వాళ్ళకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. EC చదువుకున్న వాళ్ళకు ఇన్ఫో చిప్స్ వాళ్ళు జనరల్ గా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఇన్ఫో చిప్స్ కంపెనీ మనకి ఇన్ క్యాంపస్ లో సెమీ కండక్టర్ ల్యాబ్స్, VLSI ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ EC చదువుకుంటున్న స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అప్ టు 25,000 రూపీస్ వరకు స్టైఫండ్ కూడా ఉంది ఇంటర్న్షిప్ లో. మనకు ఇండియాలో ఎక్కడా కూడా లేని ఆపర్చునిటీ సార్. టోటల్ 1 year మొత్తం కూడా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్న ఒకే ఒక్క యూనివర్సిటీ ఇండియాలో.